ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది చాలా ఫాస్ట్ గురు. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. తమ్నైల్ చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో మొదటి మరణం. అసలు ఏంటి విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో మొదటి మరణం? ఆయన ఇవాళ తమిళనాడుకి ముఖ్యమంత్రి. విజయ్ జోసెఫ్ గారి పేరు ఆంధ్ర తెలంగాణ ప్రతి చోట మారుమోగిపోతుంది కదా. మరి ఏంటి విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో మొదటి మరణం? అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. ఇక అసలు నిజమేంటో వీడియో చివరిలో చెప్తాను. ఇక రీసెంట్గా విజయ్ దళపతి గారు ముఖ్యమంత్రి అవగానే అతను కన్నీళ్లు పెట్టుకున్నాడండి. ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే వాళ్ళ చెల్లిని గుర్తు చేసుకొని అతను ఎమోషన్ అయ్యాడనమాట. మీకు తెలుసా, విజయ్ జోసెఫ్ గారికి ఒక చెల్లి ఉంది. ఎస్, మీరు విన్నది నిజం, సొంత చెల్లి ఉందండి. చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ కజిన్ చెల్లిని చూపిస్తున్నారు, కానీ విజయ్ జోసెఫ్ గారికి సొంత చెల్లి ఉంది. సొంత చెల్లి పేరే విజయ్ జోసెఫ్ తన కూతురికి పెట్టుకున్నాడు. ఎస్, మీరు విన్నది నిజం అండి. విజయ్ జోసెఫ్ గారి సొంత చెల్లెల పేరే విజయ్ జోసెఫ్ గారి కూతురి పేరు కూడా అదే. ఎందుకు విజయ్ జోసెఫ్ గారు తన చెల్లి పేరుని కూతురికి పెట్టుకున్నాడు? ఇంకో విషయం ఏంటంటే, విజయ్ జోసెఫ్ గారి చెల్లి పేరు అర్థం వచ్చేలాగా ఆయన కార్ నెంబర్ కూడా ఉంటుందంట. ఎంత ఆశ్చర్యం చూసారా? అసలు ఎందుకు విజయ్ జోసెఫ్ గారికి చెల్లెల పైన అంత ప్రేమ? అసలు ఇప్పుడు ఆ చెల్లెలు ఏం చేస్తుంది? చెల్లెల పేరే తన కూతురికి పెట్టుకున్నాడు. అలాగే విజయ్ జోసెఫ్ గారి కార్ నెంబర్ చూసినట్లయితే చెల్లెల పేరు అర్థం వచ్చేలాగా అతని కార్ నెంబర్ కూడా ఉంటుంది. అసలు ఏం జరిగింది విజయ్ గారి కుటుంబంలో? విజయ్ గారి కుటుంబంలో మొదటి మరణం అసలు ఎలా సంభవించిందంటే, 1984 సంవత్సరంలో విజయ్ జోసెఫ్ గారి చెల్లి సుమారు ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటికి విజయ్ జోసెఫ్ గారికి ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక అనారోగ్య కారణంగా చెల్లెలు చనిపోయిందన్నమాట. ఆ చెల్లెలు ఒక 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెల్లెలు, అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి చెల్లెలు కళ్ళ ముందే చనిపోగానే మొదటి మరణం విజయ్ జోసెఫ్ గారి ఇంట్లో జరిగిందండి. ఒక 10 సంవత్సరాల బాబు, అల్లారు ముద్దుగా చూసుకుంటున్నటువంటి బంగారం లాంటి చెల్లెలు చనిపోగానే విజయ్ జోసెఫ్ గారు అది మర్చిపోలేదండి. ఇప్పటికి కూడాను విజయ్ జోసెఫ్ గారు ప్రతిసారి వాళ్ళ చెల్లెల్ని గుర్తు చేసుకొని ఏడుస్తారండి. అది మొదట మరణం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప చనిపోగానే అప్పటికి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విజయ్ జోసెఫ్ గారికి గుండె పగిలిపోయింది. అప్పటి నుంచి విజయ్ జోసెఫ్ గారి మనస్తత్వం కూడా మారిపోయిందంట. వాళ్ళ చెల్లెల్ని గుర్తు చేసుకొని ఇప్పటికీ విజయ్ జోసెఫ్ గారు వాళ్ళ చెల్లెలు ఆ పేరు